హలో స్టూడెంట్స్, బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ సెమ్లో ఉన్న బీఓఎం సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చూద్దాము. సో ఫస్ట్ దానికన్నా ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చుతుంది అనిపిస్తే లాస్ట్లో లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ ఫస్ట్ మీకు వస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో ఇదొచ్చేసి ఫస్ట్ చాప్టర్‌లోని క్వెషన్స్ అనమాట. సో నేను షార్ట్ క్వెషన్స్ అండ్ లాంగ్ క్వెషన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఇచ్చాను. మీరు లాంగ్ క్వెషన్స్ ప్రిపేర్ అయితే చాలు. సెపరేట్‌గా షార్ట్ క్వెషన్స్‌కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఎవరైతే నాకు జస్ట్ పాస్ మార్క్స్ వస్తే చాలు, నేను ఇన్ని చదవలేను అని అంటారో, నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి అది ఎళ్లి చూడండి. సో ఎవరైతే నాకు ఓ గ్రేడ్ కావాలి, నేను కంపల్సరీ మొత్తం అన్నీ పాస్ అయిపోవాలి అని అనుకుంటారో వాళ్ళకి క్వెషన్స్ అనమాట. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి డిఫైన్ బిజినెస్, ట్రేడ్, ఇండస్ట్రీ అండ్ కామర్స్ అండ్ ఇట్స్ డిఫరెన్సెస్. సో మీరు ట్రేడ్, బిజినెస్ అండ్ ఇది నేను ఫస్ట్ చాప్టర్ మొత్తం మీకు ఆల్రెడీ వీడియోలో నేను చెప్పాను, లాంగ్ వీడియో చేశాను ఫస్ట్ చాప్టర్ గురించి, వెళ్ళి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద బిజినెస్. సో బిజినెస్ గురించి ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ రాయాలి. నెక్స్ట్ సోల్ ప్రొప్రియేటర్షిప్ క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మీకు సోల్ ప్రొప్రియేటర్షిప్‌లో వాళ్ళు సోల్ ప్రొప్రియేటర్షిప్ గురించి, వాటి క్యారెక్టరిస్టిక్స్ గురించి అడగొచ్చు. లేకపోతే వాటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా అడగొచ్చు. సో మీరు ఇది మొత్తం నేర్చుకుంటే ఒక ఆన్సర్ అనేది మీకొచ్చేస్తుంది. నెక్స్ట్ పార్ట్నర్‌షిప్ క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో జస్ట్ లైక్ దట్ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీకి, కోఆపరేటివ్ సొసైటీకి గూడా సేమ్ అలానే క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. జాయింట్ స్టాక్ కంపెనీకి గూడా సేమ్ అలానే క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మీరిక్కడ నేర్చుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఇవన్నీ నేర్చుకుంటారు గదా! సో వాటికి డిఫరెన్సెస్ రాయమంటారు ఒక టేబుల్ ఫార్మాట్‌లో. ఓకేనా? మీకు క్వెషన్స్ అది గూడా ఇవ్వచ్చు. సో డిఫరెన్సెస్ రాయండి. సోల్ ప్రొప్రైటర్‌షిప్‌కి, జాయింట్ స్టాక్ కంపెనీకి, పార్ట్నర్‌షిప్‌కి అని ఇలా ఇస్తారనమాట. సో మీరు నార్మల్‌గా ఇవి ప్రిపేర్ అయితే అవి రాయడానికి ఈజీగా ఉంటుంది. సో ఎలా రాయాలి మరి అది? అది చెప్పలేదు గదా నువ్వు నాకు అని అంటారేమో. సో ఏంటంటే ఫస్ట్ మీరు వీటి గురించి మీనింగ్స్ నేర్చుకున్నారు గదా! ఫస్ట్ అసల ఇవేంటి అనేసి, పార్ట్నర్‌షిప్ అంటే ఏంటి? సోల్ ప్రొప్రైటర్‌షిప్ అంటే ఏంటి? హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి? అనేవి నేర్చుకున్నారు గదా! సో మీనింగ్ అని బెట్టేసి ఫస్ట్ డిఫరెన్సెస్‌లో అది రాయండి. వాటి మీనింగ్స్ అన్నీ రాయండి. మీకేదైతే క్వెషన్ అడుగుతారో దాంట్లో డిఫరెన్సెస్ దేని గురించి అడిగితే దాని రిలేటెడ్ రాయండి. దాని తర్వాత దానివల్ల ఫీచర్స్ ఏమున్నాయి దాంట్లో, ఆ ఫీచర్స్ రాయండి. సో దాంట్లో ఇంకేమన్నా క్యారెక్టరిస్టిక్స్ ఉంటే అవి రాయండి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయో అవి కొన్ని రాయండి. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో అవి కొన్ని రాయండి. సో అలా కంపేర్ చేస్తూ రాయాలన్నమాట. డిఫరెన్సెస్ అనేది చానా ఈజీ. సో అది. సో చాప్టర్ 2 నుంచి ఇవన్నమాట ఇంపార్టెంట్ క్వెషన్స్. నేను మాక్సిమం 4-5 క్వెషన్స్ ఇస్తున్నాను. ఓకేనా? ఇంపార్టెంట్‌కి. అండ్ ఇంక్లూడింగ్ షార్ట్ ఆన్సర్స్ కూడా. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి డిస్క్రైబ్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ ద జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకేనా? ఫస్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ గురించి రాయండి. దాని తర్వాత ఆన్సర్ రాయండి. ఓకేనా? నెక్స్ట్ హూ ఈజ్ ద ప్రమోటర్? సో ప్రమోటర్ గురించి క్యారెక్టరిస్టిక్స్, వాటి టైప్స్, ఫంక్షన్స్. సో మీకు క్వెషన్ ఇవ్వచ్చు ఇలా క్యారెక్టరిస్టిక్స్ సెపరేట్‌గా గాని, టైప్స్ గాని ఇలా అడగొచ్చు. సో ప్రమోటర్ గురించి గాని, దేని గురించి ఇట్లా ప్రమోషన్స్‌కి సంబంధించిన గురించి గాని అడిగితే మాక్సిమం షార్ట్స్‌కి అడిగే ఛాన్సెస్ ఉంది. లాంగ్ కూడా ప్రిపేర్ అవ్వండి బెటర్. నెక్స్ట్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ గురించి. సో మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ గురించి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏఓఏ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి. సో వాటి డిఫరెన్సెస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి డిఫైన్ మేనేజ్మెంట్, ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నేచర్స్ అండ్ ఇట్స్ వేరియస్ ఫంక్షన్స్. సో మేనేజ్మెంట్ గురించి ఎలా అడుగుతారంటే, మేనేజ్మెంట్ ఫంక్షన్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ లెవెల్స్ కానివ్వండి, లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఇలా అడుగుతారనమాట థర్డ్ చాప్టర్ నుంచి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఫ్రమ్ థర్డ్ చాప్టర్ వచ్చేసి 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఐదర్ ఇది లాంగ్‌కి లేకపోతే షార్ట్‌కి దేంట్లోనే కంపల్సరీ వస్తది క్వెషన్. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ నుంచి డిస్క్రైబ్ ద నేచర్, సిగ్నిఫికెన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ గురించి అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. నెక్స్ట్ వాట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్? డిస్క్రైబ్ ఇట్స్ ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ ద
కీ ప్రిన్సిపల్స్. సో, ఆర్గనైజేషన్ గురించి ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ వాటి ప్రిన్సిపల్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో, నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ చాప్టర్ నుంచి డిఫైన్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. సో, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ గురించి స్టెప్స్, ఎలిమెంట్స్ ఉంటాయి గదా! వాటి ప్రిన్సిపల్స్ అవి రాయాలన్నమాట. నెక్స్ట్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. మాక్సిమం సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ వీటి డిఫరెన్సెస్ గూడా సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీకి, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ డిఫరెన్సెస్ అడిగే ఛాన్స్ ఉంది. కంట్రోలింగ్ అనేది మాక్సిమం షార్ట్‌కొచ్చే ఛాన్స్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ గూడా ఇంపార్టెంట్ క్వెషన్ అనమాట. అండ్ మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్‌లో డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు తెలుస్తుంది. మీకు ఏమేమి డౌట్స్ వస్తున్నాయో కూడా నాకు అర్థమవుతుంది. సో, దానికి తగ్గట్టు నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా చెప్పండి. నేను ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.